మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ పై ఉక్కుపాదం మోపనుందా? దీనిపై కొత్త చట్టం తీసుకురావడానికి పావులు కదుపుతోందా? ఇప్పటికే ఈ విషయంపై నియమించిన కమిటీ ఏ విషయాలను పరిశీలించనుంది? ఇప్పటి వరకు లవ్ జిహాద్ పై ఏ రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి? క్రమంగా కేంద్రం కూడా ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? చూద్దాం. లవ్ జిహాద్ బలవంతపు మత మార్పిడులను నిరోధించడానికి చట్టం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు 7 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. డీజీపీ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయ సామాజిక న్యాయం శాఖల కార్యదర్శులు, హోంశాఖ డిప్యూటీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ మత మార్పిడులు ఎంతవరకు ఉన్నాయి, వాటిని అరికట్టడానికి చట్టపరంగా ఏమి చేయాలన్న దానిపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, ఈ తరహా ఘటనలను అడ్డుకునేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి తెలియజేయనుంది. మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 2022లో ముక్కలుగా చేసి అంతమొందించాడు. దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వివాహం చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో దీనిపై తీవ్రంగా చర్చ జరిగింది. ఈ అంశంపై తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 7 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో బలవంతపు మత మార్పిడికి సంబంధించిన వివాహాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఫడ్నవీస్ ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. మహారాష్ట్రలోని 48 పార్లమెంటరీ సెగ్మెంట్లలో 14 చోట్ల బలవంతపు మత మార్పిడులు జరిగాయని దేవేంద్ర ఫడ్నవీస్ గత ఏడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. హిందూ సంస్థలు, నితేష్ రాణే వంటి బీజేపీ నాయకులు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. గత మహాయుతి ప్రభుత్వం లవ్ జిహాద్ కేసుల విచారణకు అప్పట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినా పెద్దగా పురోగతి కనిపించలేదు. లవ్ జిహాద్ కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ దేశమంతా ఇది జరుగుతోంది. అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి చూద్దాం. ప్రస్తుత కాలంలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు ముస్లిమేతర అమ్మాయిలను కుట్రపూరితంగా ట్రాప్ చేస్తున్న కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ట్రాప్ లో మొదట ముస్లిమేతర అమ్మాయిలని ప్రేమ పేరుతో ఏమార్చుతారు. వారి పేరును కూడా హిందూ పేరుతో పరిచయం చేసుకుంటారు. తాను ముస్లిం అని వెల్లడించడం, వారికి దగ్గరవుతారు, తాము మంచివారిగా నటిస్తారు. అమ్మాయి అతడిని పూర్తిగా నమ్మినప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కథంతా మొదలవుతుంది. తాను ముస్లిం ఆచారాలను పాటించడం మొదలు పెడతాడు. అమ్మాయిని కూడా తమ మత ఆచారాలనే పాటించమని బలవంతం చేస్తారు. ఒప్పుకోకపోతే చిత్రహింసలకు గురి చేస్తారు. దీంతో ఆ అమ్మాయి బలవంతపు మరణానికి పాల్పడుతుంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలవుతుంది. మరికొంతమందిని అయితే సిరియా, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఉగ్రవాద సంస్థల్లో ఉండే ఉగ్రవాదులకు బానిసలుగా తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుకు కేరళనే చక్కటి ఉదాహరణ. కేరళ రాష్ట్రంలో అనేక మంది బాలికలు, మహిళలు అదృశ్యమైన ఘటనలు జరుగుతున్నాయి. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. అలాగే 2024 ఏప్రిల్ 12వ తేదీన తిరువనంతపురంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రజా సమాచార అధికారి ఈ వివరాలను వెల్లడించారు. వీరిలో చాలా వరకు సిరియా, ఆఫ్ఘనిస్తాన్లకు వెళ్లి ఉండవచ్చని విశ్లేషకులు చెప్పే మాట. లవ్ జిహాద్ అనేది భారీ నెట్వర్క్ ద్వారా సాగుతోంది. ఇందులో అనేక ఉగ్రవాద సంస్థలు కూడా పాల్పంచుకుంటున్నాయి. 2023 మే నెలలో మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేసే హిజ్బుత్ తహ్రీర్ మాడ్యూల్ ను 2 రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఈ మాడ్యూల్ ను జాతీయ దర్యాప్తు సంస్థ NIA విచారించగా సంచలన నిజాలు వెల్లడయ్యాయి. ఈ మాడ్యూల్ ను ఏర్పాటు చేసిన నిందితుడు సౌరభ్ కు అతను చదువు చెప్పే కాలేజీ విద్యార్థి మాన్వి అగర్వాల్ తో వివాహమైంది. వీరిద్దరూ 2010 నుంచి సీనియర్ డాక్టర్ కమల్ వల్ల ఇస్లాంలోకి మారారు. సౌరభ్, మాన్వికి 2 పిల్లలు. వారికి అనునయ్, వత్సల్ అని పేరు పెట్టారు. తర్వాత ఆ పేర్లను యూసుఫ్, ఇస్మాయిల్ గా మార్చారు. సౌరభ్ సలీం గా మారాక మత మార్పిళ్లపై ఎక్కువగా దృష్టి సారించాడని ATS పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో భోపాల్, ఇండోర్లో పలువురు జైన యువకులను ఇస్లాంలోకి మార్చినట్లు నిర్ధారించారు. సలీం తండ్రి కూడా తన కొడుకు వీరేంద్ర జైన్ అనే బంధువును ఇస్లాంలోకి మార్చినట్లు వెల్లడించడం గమనార్హం.
హిజ్బుత్ తహ్రీర్ పగ్గాలు చేతపట్టాక సలీం లవ్ జిహాద్ కు ప్రోత్సహించినట్లు ఏటీఎస్ దర్యాప్తులో తేలింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ కు పాల్పడిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇక లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా అనేక కోర్టులు తీర్పునిచ్చాయి. లవ్ జిహాద్ విషయంలో యూపీలోని బరేలీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశానికి లవ్ జిహాద్ వెనుముప్పు అని హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ కుట్ర, మైనారిటీల జనాభాను విపరీతంగా పెంచుకోవడం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారని చెప్పింది. చట్ట వ్యతిరేకంగా మత మార్పిడులకు పాల్పడటం కోసం హిందూ యువతులను ప్రేమ పేరుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపింది. పాక్, బంగ్లాదేశ్లలో ఉన్న పరిస్థితులను భారత్లో కూడా సృష్టించాలనుకుంటున్నారని తెలిపారు. అలాంటి సంఘటనలు సృష్టించడానికే దోహదపడతాయన్నారు. ఈ వ్యాఖ్యలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు వాటిని తొలగించలేదు. బరేలీ కోర్టు చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. ఇప్పటికే యూపీలో లవ్ జిహాద్ పై యోగి ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకువచ్చింది. బలవంతపు మత మార్పిడుల నిరోధక సవరణ బిల్లు 2024 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్ట సభ ఆమోదించింది. మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మత మార్పిడికి పాల్పడే వారికి శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడుతుంది. మత మార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసులో 20 ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 10 ఏళ్ల జైలు, 50,000 జరిమానా ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థులను పరిశీలించరాదు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. దీనిపై ఇదివరకే అస్సాం ప్రభుత్వం కూడా కఠిన చట్టాలను రూపొందిస్తామని ప్రకటించింది. అస్సాం సీఎం హిమంతా బిశ్వ శర్మ కొత్త చట్టాలను తీసుకువస్తామని తెలిపారు. లవ్ జిహాద్ కు పాల్పడే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా ఈ నిబంధనలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేయడంతో ఈ కమిటీ అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలించనుంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిబంధనలను రూపొందించనుంది. దీనిపై కమిటీ పరిశీలన పూర్తి అయ్యాక నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ కమిటీ ప్రతిపాదనలకు అనుకూలంగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. ఈ కసరత్తు అంతా పూర్తయ్యాక పూర్తి బిల్లు అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కూడా చేరనుంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.